హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఈరోజు అయితే అప్డేట్ రావడం జరిగింది. పదవి విరమణ ప్రయోజనాలను కల్పించడంలో ఉద్యోగి తాత్కాలిక సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 1980లో సవరించిన పెన్షన్ నిబంధనలు 13-14 ప్రకారం తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పెన్షన్ సర్వీసు ప్రారంభమవుతుందని, అందువల్ల దాన్ని కూడా లెక్కించాల్సిందని ఇటీవల తీర్పు వెలువరించింది. పెన్షన్ లెక్కింపులో తాత్కాలిక సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో వైద్యాధికారినిగా పనిచేస్తున్న డాక్టర్ సి నిర్మల మరో 51 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది సిహెచ్ గణేష్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు 2002 నుంచి 2006 వరకు ఒప్పంద ప్రాతిపాదికన పనిచేశారని తెలిపారు. వారికి పెన్షన్, గ్రాట్యుటీ, పదవి విరమణ ప్రయోజనాలను రెగ్యులర్ వైద్యాధికారులతో సమానంగా కల్పించడం లేదన్నారు. ఇదే రకమైన కేసులో పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలంటూ గతంలో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేవరకొండ లక్ష్మి వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు, తెలంగాణ, ఏపీ హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ సవరించిన నిబంధన ప్రకారం తాత్కాలిక సర్వీసును పెన్షన్ ప్రయోజనాలకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. పిటిషనర్ల వినతిని పరిగణలోకి తీసుకొని పెన్షన్ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.